ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ఎంగిలిపూల బతుకమ్మ మొదలైంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్ వేదికగా మహాశక్తి ఆలయం వేదికగా చైతన్యపూర్లో ఉంది. బండి సంజయ్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో గత కొంతకాలం నుంచి కూడా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇదంతా భక్తులందరూ కూడా సెల్ఫీలు దిగడానికి వస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఒక బతుకమ్మ పండుగ అలాగే దాండియా రెండు మిలవించేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాము. మనం ప్రత్యేకంగా పుష్పాలతో దేవుణ్ణి అర్చిస్తాము, కానీ పుష్పాలనే బతుకమ్మగా పెట్టి కొలుస్తున్నాము. ఎట్లా చూడొచ్చు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు బతుకమ్మ పండుగని. మొదటి రోజు నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో మొదలు పెడితే పెద్ద బతుకమ్మ. ఇక్కడ 9 రోజులు 9 రూపాయల అమ్మవారిని, ఆ దుర్గా భవానిని కొలుస్తాము. ప్రొద్దునంతా పూజలు చేసుకుంటాము. సాయంత్రం రోజొక్క తీరుగా రోజొక్క నైవేద్యాలు పెట్టుకుంటూ పూజలు చేస్తూ ఉంటాము, బతుకమ్మ ఆడుకుంటూ ఉంటాము. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పండుగ, చాలా పెద్ద పండుగ, రాష్ట్ర పండుగ ఇది. చాలా హ్యాపీగా ఉంది. అందరము ఆడవాళ్ళందరము ఒకే దగ్గర గ్యాదర్ అవుతాము. నవ్ డేస్ అందరూ చాలా బిజీ అయిపోయారు. ఈ 9 రోజులు మాత్రం అందరం ఒకే దగ్గర ప్రొద్దునంతా పూజలు చేస్తూ సాయంత్రం అంతా అమ్మవారిని కొలుస్తూ బతుకమ్మలు ఆడుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతున్నాము. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేదే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటుంటాం. కరీంనగర్లోని చైతన్యపూర్లో మీరు ఎట్లా ఆడుతున్నారు, ఏం చేస్తారు? ఈ మహాశక్తి ఆలయంలో గత 10-15 సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగ అనేది చాలా ఉత్సాహంగా 7-8 రోజులు ఘనంగా జరుపుకుంటున్నాము. రాత్రి మళ్ళీ దాండియా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ చేసుకుంటున్నాము. అయితే పౌర్ణమి తర్వాత బొడ్డమ్మని వేస్తారు, బొడ్డమ్మ పౌర్ణమి అని. తర్వాత నుంచి మళ్ళీ ఈ రోజు అది నిమజ్జనం చేస్తారు. ఇప్పటి నుంచి మళ్ళీ ఎంగిలిపూల బతుకమ్మ అని చెప్పేసి ఈ రోజు నుంచి 2 బతుకమ్మ, ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ముత్తైదులు 2 బతుకమ్మలు తీసుకొస్తారు. బతుకమ్మ అంటేనే పూల పండుగ. పూలకి చాలా ఏమంటారు, మన సాంప్రదాయంలో చాలా గౌరవం ఉంది. పూలంటే ప్రకృతికి మేళవింపుతో ఈ పండుగ సాగుతుంది. ప్రకృతిలో కలిసిపోతాము అనే ఉద్దేశంతో మట్టిలో పుట్టిన మట్టిలో కలిసిపోతాం. అలాగే ప్రతి పండగకి ప్రకృతితో ఉంటుంది. ఈ బతుకమ్మ పండుగ కూడా పూలనన్నీ తీసుకొచ్చి సేకరించి మళ్ళీ పూలను నిమజ్జనం చేసి ఆ పూల ద్వారా మళ్ళీ చెట్లు చేమలు మనకు ప్రకృతిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ పండగ. అలాగే సద్దుల బతుకమ్మ అనేది 8వ రోజు చేస్తాము. బతుకమ్మను ఘనంగా నిమజ్జనం చేసే రోజు అది. సో అమ్మవారికి దుర్గాష్టమి రోజు ఈ సద్దుల బతుకమ్మ జరుగుతుంది. అలాగే విజయదశమి రోజు మన అమ్మవారు మహిషాసురుని మీద విజయం సాధించిన రోజు. సో ఇది మన సంప్రదాయంలో చాలా పెద్ద పండుగ, తెలంగాణలో చాలా పెద్ద పండుగ. ప్రకృతితో మమేకమై తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఘనంగా బతుకమ్మ పండుగని నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ప్రకృతితో మమేకమయ్యారు. ఒక్కసారిగా మనం చూస్తున్నాం ఇక్కడ పూలను ఎట్లా చేసి ఆడుతున్నారు ఏంటి అనేది మనం గమనిస్తున్నాం. ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఎందుకంటే గూడు పువ్వు బతుకమ్మకు ప్రతిష్టమైనది, తంగెడు పువ్వు, ఇది మందార పువ్వు, అలాగే వివిధ రకాలైనటువంటి పువ్వులు పుష్పాలని అందంగా అందరూ అలంకరించారు. గౌరీ దేవతని కొలువు చేసి గౌరీ దేవత చుట్టూ చప్పట్లు కొడుతూ మన ప్రాచీన కాలం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి పాటలకు సంబంధించినటువంటి వాటిని లయబద్ధంగా పాడుతూ ఊగుతూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాము. ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి గౌరీదేవి పసుపుతో చేశారు. ఒకవైపు గుమ్మడి పువ్వు యొక్క పుష్ప కాండం పెట్టారు. అలాగే గౌరీదేవితో చేసినటువంటి తమలపాకు పైన గౌరీదేవిని ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలు పెడుతున్నారు. అంటే పుష్పాలలోనే తమ యొక్క దైవత్వాన్ని ఆపాదించుకుంటూ చూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అంటే ప్రకృతి నుంచి వచ్చింది, ప్రకృతిలో కలుస్తుంది అనేటువంటి కోణంలో వీళ్ళందరూ కూడా కోలాటాలు ఆడుతూ బొడ్డమ్మ పున్నం నుంచి మొదలు పెడితే బతుకమ్మ, సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ దానికా కూడా ఇదే జోష్ కనబడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా పుట్టింటికి వచ్చేస్తారు. పుట్టింటికి వచ్చేసి ఇక్కడ లయబద్ధంగా ఆడుతూ మమేకమవుతారు. దాదాపు గంటల తరబడి ఎలాంటి శ్రమ లేకుండా ఆడుతూ మమేకమై సమిష్టి జీవన సౌందర్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు ఇచ్చుకో వాయనం పుచ్చుకో వాయనం అంటూ కూడా లయబద్ధంగా కదులుతున్నటువంటి దృశ్యాలని
చాలా సుందరంగా ఉంది. ఒకవైపు చాలా మంది ఆడేవాళ్ళు ఉన్నారు, వీక్షించే వాళ్ళు ఉన్నారు. చాలా సంప్రదాయబద్ధంగా ఇక్కడ బతుకమ్మ ఆటలు, బతుకమ్మ పాటలని మనం గమనిస్తున్నాం. ఈ చిన్నారులు కూడా వివిధ ప్రాంతాలతో సంప్రదాయంగా కోలాటాలు వేస్తూ, తప్పట్లు వేస్తూ ఆడుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలని మనం గమనించవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. బతుకమ్మకు సంబంధించి అయితే ప్రతి నిత్యం కొత్త కొత్త పంతాను ఎంచుకొని అందరినీ ఆకట్టుకునేటువంటి భక్తి శ్రద్ధలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. చాలా జోష్ ఆ సాంగ్ వస్తున్నది. సాంగ్కు తగ్గట్టుగా జోష్గా వస్తుంది. ఎందుకంటే ప్రాచీన కాలం అంటే చాలా కాలం క్రితం అంటే చాలా లయబద్ధంగా గ్రామీణ ప్రాంతాల్లో చుట్టూ పెట్టేసి దాన్ని చప్పట్లు కొడుతూ వంగుతూ ఆడేవాళ్ళు. అయితే ఈ క్రమంలో వీళ్ళంతా కూడా ఒక సౌండ్కు తగ్గట్టుగా లయబద్ధంగా ఆడుతూ బతుకమ్మను ఎంజాయ్ చేస్తున్నారు. బతుకమ్మను భక్తి శ్రద్ధలతో గమనిస్తూ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. వేడిజల్లి సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.